తెలంగాణలో యువతకు జపాన్లో ఉద్యోగ అవకాశాలు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 2 సంస్థలతో టెలికాం ఒప్పందం. రాష్ట్ర అభివృద్ధికి జపాన్లో తెలంగాణ వాసులు ముందుకు రావాలి. సొంతూరు అభివృద్ధి చేసుకుంటే ఆనందమే వేరు. జపాన్ తెలుగు సమైక్య సమావేశంలో ముఖ్యమంత్రి పిలుపు. ఇక వీళ్ళు ఇట్లుంటే వీళ్ళ జాతుల కోసమే పనిచేస్తాడు రేవంత్ రెడ్డి గారు. కంప్లీట్గా రెడ్లు వేం నరేందర్ రెడ్డిని పెట్టి ఏ రెడ్డిని ఎక్కడెక్కడ సెట్ చేద్దాం అనేటువంటి కంప్లీట్గా ఎక్కడెక్కడ సెట్ చేసిరు. విద్యా సంస్థలు అయిపోయింది, రాజకీయం అయిపోయింది, జ్యుడిషియరీ అయిపోయింది. రేపు ఇంకో రంగం తీసుకుందాం. కనీసం షేర్ చేయండి బాయ్ సాబ్, మీ ప్రజలకు మన ప్రజల దగ్గరికి తీసుకుపోండి ఈ అంశాన్ని. ఇక్కడ ఈయననేమో జపాన్కు పోయి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసం, ఫ్యూచర్ సిటీ అంటే ఏంది, ఇలా ఊరుందిగా కొండారెడ్డిపల్లి, ఆ ఏరియాని ఒక ఫ్యూచర్ సిటీగా మార్చి అక్కడ వాళ్ళ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం అమాయకుడైన రాహుల్ గాంధీ గారు బోస్టన్ పోయింది. ఇవాళ బోస్టన్లో దిగింది. బోస్టన్లో దిగి అక్కడ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్తో మీటింగ్ పెట్టుకొని అక్కడ ఈ ప్రజలందరితోటి కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐల మద్దతు కావాలని ఆయన పోతూ ఉంటే అదే అమెరికాలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న తాగి నిమ్మలంగా నిద్రపోయాడు. కనీసం వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వస్తే ఎదురుగా పోయి పలకరియలే. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయినసారి నా ఎలక్షన్ అప్పుడు పోయిండు. నా ఎలక్షన్ అప్పుడు ఏది నాకు ఇక్కడ ఎలక్షన్ జరుగుతూ ఉంటే అమెరికాలో పడ్డాడుగా. అమెరికాలో వాడి ఆయనతో ఆడ ఓటర్లో అటు ఇటు చేసిండు. ఫోన్ కూడా కొట్టుకుండు. ఫోన్ కూడా కొట్టుకొని ఆ ఎయిర్పోర్ట్ అధికారులకు ఇంకేం చెప్తా ఉన్నాడు అనుకున్నావు, అందులో ఫోన్ చేసి అందులో మోడీ నెంబర్ గీడీ నెంబర్ అందరూ ఉంటే నేను చాలా పెద్ద మనిషిని అని చెప్పమని చెప్తా ఉన్నాడు ఆడ. గదే ఆయన ఓనాడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇండియన్ ఓవర్సీస్ సభలో మాట్లాడుతుంటే ఆన్నే ఉన్న వెంకరెడ్డి గారు లాస్ వేగాస్కు పోయి పత్తాలు ఆడకు లేట్ అవుతుందని వెళ్ళిపోయాడు మధ్యలోకి. ఇక ఇది కథ వీళ్ళది. పాపం అమాయకుడు అయిన రాహుల్ గాంధీ గారు, ఆ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళని నమ్ముతా ఉంటే ఈడ జరుగుతుంది గిది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,